అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పాలకూర పప్పు, పాలకూర ఫ్రై అలా చేసుకుంటాం కదా! ఇలా పాలకూర గ్రేవీ కర్రీ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పాలకూర ఇష్టం లేని వారు కూడా ఈ కర్రీ అయితే ఇష్టంగా తినేస్తారు. చక్కగా రోటీ, రైస్ వేటిలోకైనా సూట్ అయిపోయే మంచి కర్రీ అనమాట. సూపర్ ఉంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. ముందుగా పాలకూరనైతే ఒక 4 కట్టలు తీసుకొని ఈ విధంగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసేసి ఇలా వాష్ చేసి పక్కన పెట్టాను. అలాగే ఇందులోకి కొన్ని మటర్ తీసుకున్నాను. ఆ తర్వాత మిక్సీ జార్‌లోకి ఇందులోకి ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. టమాటాలు 2, అలాగే జీడిపప్పులు ఒక 4, వెల్లుల్లి, అల్లము వేసేసి మెత్తగా పేస్ట్ పట్టేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మూకుడు పెట్టుకొని ఇందులోకి ఆయిల్, జీలకర్ర, ఒక 4 మిరియాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని ఈ శనగపిండి కూడా మంచిగా ఫ్రై చేసేసి తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు రుచికి సరిపడినంత వేసేసుకొని ఒకసారి వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ టమాటా పేస్ట్‌ని కూడా వేసేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దగ్గరకంట అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్. తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసేసుకొని ఇందులోకి ముందుగా ఒక హాఫ్ కప్పు, అరకప్పు మటర్ తీసుకున్నాం కదా! ఇవి కూడా వేసేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి దగ్గరకంట ఎగరనివ్వాలన్నమాట. ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మళ్ళీ లైట్‌గా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మరిగించిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఇంకొక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని నువ్వులొచ్చేసి 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి ఒక 6, 7 వేసుకొని 2, 3 ఎండుమిరపకాయలు వేసుకొని అవి ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పాలకూర, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఈ 2 బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పాలకూరలో నుంచి వాటర్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసి ఈ కర్రీలో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా దగ్గరకంట అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలండి. అంతే, చాలా టేస్టీగా ఉండే పాలకూర మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌లో ఇంకా మంచి మంచి వీడియోస్, షార్ట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఒకసారి ఛానల్‌కి వెళ్లి చెక్ చేయండి. కర్రీ అయితే చూసారు కదా! చూడటానికి ఎంత బాగుందో, తింటే కూడా చాలా బాగుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.